గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం కిడ్నీ స్టోన్స్ గురించి తెలుసుకుందాం. కిడ్నీలో స్టోన్స్ ఎందువల్ల ఫామ్ అవుతాయి, మనం ఎటువంటి కేర్ తీసుకోవాలి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో మనం తెలుసుకుందాం. వీటి గురించి తెలియచేయడానికి మనతో పాటు స్టార్ ఆయుర్వేద డాక్టర్ మహేంద్ర కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అసలు కిడ్నీలో స్టోన్స్ ఎందువల్ల ఫామ్ అవుతాయి డాక్టర్? అంటే మనం జనరల్గా చూసుకున్నట్లయితే ఎక్కువగా వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల, అంటే నార్మల్గా కిడ్నీ ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూరిన్ని ప్రొడ్యూస్ చేయడం కానివ్వండి, లేదంటే ఏమైనా వాటర్లో కానివ్వండి, లేదంటే బ్లడ్లో కానివ్వండి, ఏమైనా మలినాలు ఉంటే అక్కడ అబ్జర్వ్ చేసుకొని తర్వాత మూత్రం ద్వారా వెళ్ళిపోవడం జరుగుతుందండి. అక్కడ తేడా జరగడం అంటే నార్మల్గా యూరిన్ అనేది అవుట్పుట్ తగ్గడం కానివ్వండి, అంటే వాటర్ తగ్గినంతగా తీసుకోకపోవడం వలన ఎక్కువ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుందండి. అదేవిధంగా కొన్ని రకాల పదార్థాలు, అంటే నార్మల్గా చెప్పాలంటే కాల్షియంకి సంబంధించిన పదార్థాలు ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, లేదంటే జంక్ ఫుడ్ కానివ్వండి, ఆహార నియమాల్లో పద్ధతులు పాటించకపోవడం వల్ల కానీ, లైఫ్ స్టైల్లో మార్పుల వల్ల కానివ్వండి, ఇటువంటి వాటి వల్లనే ఎక్కువగా స్టోన్స్ అనేది ఫామ్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. కొద్ది వరకు ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే మాత్రం కొద్ది వరకు అలా కూడా రావడానికి అయితే ఇది అవకాశాలు ఉంటాయండి. ఓకే, సో ఎంత సైజ్ వరకు స్టోన్స్ అనేది ఏమంటే డేంజర్ అంటారు, ఎంతవరకు సైజ్ అనేది నార్మల్ అంటారు? ఓకేనండి, అంటే ఇప్పుడు మనకి సైజ్తో పాటుగా అది ఉండే ప్రదేశం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అంటే నార్మల్గా 3 ప్రదేశాల్లో స్టోన్స్ అనేది ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. నార్మల్గా కిడ్నీస్లో కానివ్వండి, అదేవిధంగా యూరేటర్లో అంటే మూత్రనాళాల్లో కానివ్వండి, అదేవిధంగా మూత్రాశయము, యూరినరీ బ్లాడర్, వీటిలో ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎక్కువ మంది మాత్రం మా దగ్గరకు వచ్చేవాళ్ళు కిడ్నీలోనే ఎక్కువగా ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి. దాంట్లో కూడా మళ్ళీ మిడిల్ పోల్ అని, అప్పర్ పోల్, లోవర్ పోల్, వీటిలో కూడా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. మనకి మ్యాక్సిమంగా అయితే అంటే ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ పరంగా అయితే ఒక 10 mm వరకు సైజు వరకు ఉంటే మాత్రం కంపల్సరీగా ట్రీట్మెంట్కి అనుకూలంగా ఉంటుందండి. అంటే ఆ సైజుని తగ్గించడం కానివ్వండి, లేదంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు కానివ్వండి, లేదంటే మెడిసిన్స్ వల్ల ఆ సైజుని చిన్నగా చేయడం, బ్లాస్ట్ చేయడం వల్ల కానివ్వండి, దీనివల్ల మనకి శాశ్వతంగా నివారణ అయ్యే మార్గం అయితే ఉందండి. కాకపోయినట్లయితే కొందరిలో ఇప్పుడు కొన్ని రకాల ట్రీట్మెంట్లు ఎలా ఉంటుందంటే ఒకవేళ అది పోయినా కూడా మళ్ళీ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఆయుర్వేదిక్లో మాత్రం కంపల్సరీగా తిరిగి వచ్చే ప్రసక్తి అనేది లేదండి. అంటే ఒక్కసారి ట్రీట్మెంట్ తీసుకున్నాక అంటే డాక్టర్ ఖచ్చితంగా చెప్తారు, ఇన్ని రోజులు మెడిసిన్స్ వాడుకుంటే మీకు ఫర్దర్గా రావడానికి కూడా వీలు లేదని ఖచ్చితంగా చెప్తారు. అన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మాత్రం ఖచ్చితంగా ఇది రాదు. అదేవిధంగా కొద్ది వరకు డైట్లో కానివ్వండి, లేదంటే వాటర్ ఇంటేక్లో కానివ్వండి, వాళ్ళు క్లియర్గా చెప్తారండి. డాక్టర్ క్లియర్గా చెప్తే అప్పుడు వాళ్ళు కూడా మనకు కంపల్సరీగా ఇది తగ్గడానికి అయితే ఛాన్సెస్ అనేది ఉంటుంది. ఓకే, కాల్ తీసుకున్నాము. హలో హలో, నమస్తే అండి. సార్ నమస్కారం మేడం. చెప్పండి, మీ సమస్య చెప్పండి. మేడం నాకు లెఫ్ట్ సైడ్ కిడ్నీలో స్టోన్ ఉంది మేడం. అది 23 పాయింట్ చిల్లర అని చెప్పారు సార్. అపోలోలో కూడా స్కానింగ్ చేసిన, సిటీ స్కాన్ కూడా చేసిన. ఓకేనండి, అయితే అది దానికి బ్లాస్టింగ్ అన్నారు సార్. కంపల్సరీ బ్లాస్టింగ్ చేయించుకోవాలని అన్నారు. ఓకే ఓకే అండి. పెయిన్ ఎలా ఉందండి? సార్ నొప్పి ఎలా ఉంది మీకు? నేను ఉన్నారు సార్, నాకు పేరు వస్తుంది, అయినా పట్టించుకుంటున్నా సార్. ఎందుకంటే ఆపరేషన్ చేసుకోవాలని భయం, మళ్ళీ ఆపరేషన్ చేసుకుంటే మంచి వస్తుంది అంటారు సార్. ఓకే ఓకేనండి. అంటే ఇప్పుడు నార్మల్గా తీసుకున్నట్లయితే 23 mm అంటే చాలా పెద్ద సైజ్ అండి. కాకపోయినట్లయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ వల్ల మెల్లమెల్లగా దాన్ని స్టోన్ సైజుని తగ్గించుకోవచ్చు. మీరు కంపల్సరీగా నేను ఆపరేషన్ వద్దు, దానివల్ల ఎఫెక్ట్స్ ఉన్నాయంటే మాత్రం ఆయుర్వేదిక్లో మెడిసిన్ తీసుకున్నట్లయితే మాత్రం కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ పడుతుందండి. కాకపోతే చిన్న చిన్న కావడం కానివ్వండి, లేదంటే లోపలనే బ్లాస్ట్ కావడం కానివ్వండి, ఇటువంటివి జరుగుతాయి. కాకపోయినట్లయితే కొద్ది వరకు యూరేటర్లు అంటే మూత్రనాళాల్లో కొద్ది వరకు ఇరుక్కుంటే మాత్రం ఇంకా చాలా పెయిన్ అనేది ఎక్కువగా రావడానికి అయితే అవకాశం ఉంటుందండి. ఒకసారి మీరు డాక్టర్ సజెషన్ని బట్టి, అంటే ఆపరేషన్ అంటే మాత్రం ఇప్పుడు 23 mm అంటున్నారు కాబట్టి ఆపరేషన్ చేసుకుంటేనే చాలా మంచిదండి మీకు. సో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత సిమ్టమ్స్ ఏ విధంగా కనిపిస్తాయి మనకి? అంటే మామూలుగా ఇప్పుడు బ్యాక్ నుంచి ఫ్రంట్కు పెయిన్ రావడం కానివ్వండి, అంటే లైన్ టు గ్రైండ్ రీజన్ వరకు పెయిన్ రావడం, అదేవిధంగా మూత్రంలో మంట రావడం, ఈ 2 లక్షణాలు ప్రధానంగా కనిపిస్తాయండి. ఇప్పుడు కొద్ది వరకు పెయిన్ ఎక్కువైతే మాత్రం అంటే సైజుని బట్టి కూడా, ప్లస్ వాళ్ళు ఓర్చుకునే దాన్ని బట్టి, ఇప్పుడు ఇంతకుముందు కాళ్ళు చెప్పినట్టుగా 23 mm అంటే చాలా పెద్దదండి. పెయిన్ అయితే సివియర్గా ఉంటుంది. అలా కాకుండా కొందరికి సైలెంట్ స్టోన్స్ కూడా ఉండడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సైలెంట్ స్టోన్స్ పరంగా మనకి
కొద్ది వరకు మెడిసిన్స్ యూజ్ చేసుకోవడం చాలా బెస్ట్. కాకపోయినట్లయితే అప్పుడప్పుడు కొద్ది వరకు పెయిన్ అనేది ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా వామిటింగ్స్ రావడం కానివ్వండి, ఒక్కోసారి వామిటింగ్ అయితే కొద్ది వరకు పెయిన్ రిలీఫ్ కావడం ఇటువంటివి కూడా జరుగుతుంటాయండి. మనం పెయిన్ని బట్టి అంటే పెయిన్ ఎంత సివియర్గా ఉందో ప్లస్ దాని యొక్క సైజును కానివ్వండి, లేదంటే అది ఎక్కడ ఉంది లొకేషన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ మిడ్పోల్లో ఉందనుకోండి, కిడ్నీ మిడ్పోల్లో ఉంటే మాత్రం అది జారీ మూత్రనాళాల్లోకి రావడానికి అయితే అవకాశం. మూత్రనాళాలు వస్తే మాత్రం కొద్ది వరకు బ్లీడింగ్ అవ్వడం కానివ్వండి, లేదంటే చాలా పెయిన్ కావడము, ఒక్కోసారి మనకు ఒకటి అంటే కిడ్నీలు వాపు జరగడానికి కూడా హైడ్రోనెఫ్రోసిస్ కేసు కూడా రావడానికి అవకాశం ఉంటుంది ఇట్లా మధ్యలో కనుక ఇరుక్కొని పోతే. కాబట్టి దాన్ని బట్టి అంటే ఎక్కడుంది, ఒకవేళ అప్పర్ పోల్ లోవర్ పోల్లో ఉంటే మాత్రం కొద్ది వరకు మెడిసిన్ ద్వారా మనం ట్రై చేయొచ్చండి ఇది తగ్గించడానికి. అదే నార్మల్గా 10 mm 12 mm లోపల ఉంటే మాత్రం ఖచ్చితంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ తోటి మొత్తం క్యూర్ అయిపోతుందండి. ఓకే, కరీంనగర్ నుంచి కాలర్ ఉన్నారు. హలో రాజేష్ గారు, నమస్తే అండి. నా పేరు రాజేష్. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. నా ప్రాబ్లం వచ్చి నాకు 2 కిడ్నీ లోపల లెఫ్ట్ సైడ్ మరి రైట్ సైడ్ లో లోయర్ పోల్ లో ఉన్నాయండి. లెఫ్ట్ సైడ్ ఏమో 7 mm ఉంది, రైట్ సైడ్ ఏమో 8 mm ఉంది. ఇంతకు ముందు రైట్ సైడ్ కూడా 14 mm ఉంది. ఒకసారి బ్లాస్టింగ్ చేసుకొని తీసేయించుకున్నా సార్. ఓకేనండి. అయితే అది మళ్ళీ ఇప్పుడు దాని సైజు మళ్ళీ 9 నుంచి 10 వరకు వచ్చింది సార్. ఏమన్నా ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ ఉందా అని తెలుసుకుందామని చెప్పి ఫోన్ చేసి. ఓకేనండి, మీ వయసు ఎంతండి, ఏం చేస్తుంటారు మీరు? నా వయసు 32 సంవత్సరాలండి. ఓకేనండి. ఇప్పుడైతే వ్యవసాయం చేసుకుంటున్నాను. ఓకేనండి. కొద్ది వరకు ఇప్పుడు ఆయుర్వేదిక్లో దీని పరంగా శాశ్వత పరిష్కారాలు ఉన్నాయి. మళ్ళీ కూడా అది రాకుండా ఉండడానికి అయితే మేము చక్కటి మార్గాలు అయితే మేము చెప్తామండి. కాకపోయినట్లయితే వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, నాన్ వెజ్ కొద్ది వరకు తగ్గించుకుంటూ కొన్ని రోజుల వరకు టమాటా పాలకూర కానివ్వండి, క్యాబేజ్ క్యాలీఫ్లవర్ ఇటువంటి కొద్ది వరకు తగ్గించుకోవడం చాలా మంచిదండి. అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా ఎలా ఉంటుందంటే ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ కూడా ఉంటాయండి. దీని పరంగా ఏమైనా మధ్యలో ఇరుక్కొని పోతే అటువంటి దాంట్లో కూడా కొన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉంటాయి. అదేవిధంగా ఎక్కువ వాటర్ ఇంటేక్ తీసుకుంటూ మెడిసిన్ తీసుకున్నట్లయితే మాత్రం మళ్ళీ ఫ్యూచర్లో రాదు. అంటే డాక్టర్ కొన్ని రోజుల వరకు ఒక 6 months లేదంటే 8 months మెడిసిన్స్ వాడుకోమని చెప్తారండి. ఆ మెడిసిన్స్ వాడుకున్నట్లయితే మాత్రం ఫర్దర్గా మళ్ళీ వచ్చే ఛాన్స్ అయితే చాలా వరకు లేదండి. సో కొంతమందికి సింగిల్ స్టోన్ ఫామ్ అవుతుంది, కొంతమందికి మల్టిపుల్ స్టోన్స్ ఫామ్ అవుతాయి. సో వాళ్ళకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఎవరికైనా సింగిల్కైనా లేదంటే మల్టిపుల్ అయినా 1 కిడ్నీకి వచ్చినా లేదంటే 2 కిడ్నీలకు వచ్చినా కూడా సేమ్ ఆయుర్వేదిక్లో సేమ్ ట్రీట్మెంట్ ఉంటుందండి. కాకపోతే కొంచెం డోస్ పరంగా కానివ్వండి కొంచెం స్ట్రాంగ్గా ఇవ్వడం ఇలాంటివి జరుగుతుంది. ఓన్లీ 70% to 80% మెడిసిన్ ద్వారా తగ్గుతుందండి. ఇది మిగతాది కూడా వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ కానివ్వండి, డైట్, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, ఎక్కువగా లిక్విడ్ డైట్ తీసుకోవడం ఇటువంటివి చేసుకున్నట్లయితే మాత్రం ఏమన్నా అలవాట్లు ఉంటాయి మాత్రం ఎస్పెషల్లీ ఆల్కహాల్, స్మోకింగ్ ఇలాంటివి ఉన్న వాళ్ళకు కూడా ఇది ఎక్కువగా ఫామ్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. అదేవిధంగా చాక్లెట్స్ ఎక్కువగా తీసుకునే వాళ్ళు కూడా ఇది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని అంటే దేని వల్ల ఇది వస్తుందో స్టోన్స్ దాన్ని తగ్గించుకుంటూ మెడిసిన్స్ వాడినట్లయితే మాత్రం ఫర్దర్గా ఇది రాకుండా అయితే ఉంటుందండి. ఓకే, నెక్స్ట్ కాలర్ తీసుకుందాము. హలో నమస్తే వెంకట్ గారు. నమస్తే మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. చెప్పండి మేడం. హలో చెప్పండి వెంకట్ గారు. నమస్కారం సార్. నమస్తే. ఇట్లా ఛాతీలకి వెళ్ళి గ్యాస్ బాగా ట్రబుల్ అవుతుంది సార్. ఓకేనండి. ఇది గ్యాస్ ఏమైనా ప్రాబ్లమ్ ప్రాణానికి బాగా ఇబ్బంది బాగా అవుతుంది. ఛాతీలకు ఇంట్లోకి బాగా వస్తుంది సార్. ఓకేనండి. ఇర్రెగ్యులర్ డైట్ ఏమైనా చేస్తారండి? అంటే టైం ప్రకారం ఆహారం తీసుకోకపోవడం అట్లా? ఆహారం అంటే పొద్దున 8 గంటలకు టిఫిన్, 12 గంటలకు ఫుడ్. ఓకేనండి. సార్. ఓకేనండి. కొద్ది వరకు కారం, పులుపు, మసాలాలు ఎక్కువ తీసుకోవడం కానివ్వండి, లేదంటే బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడము, ఆహార నియమాల్లో పద్ధతులు పాటించకపోవడం వల్ల కూడా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడానికి అయితే అవకాశం ఉంటుంది. దీనివల్ల ఫర్దర్గా చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అంటే డైజెషన్లో తేడాలు కానివ్వండి, అదేవిధంగా మోషన్స్ ఫ్రీగా రాకపోవడం కానివ్వండి, లేదంటే అల్సర్ ఫామ్ కావడం ఇటువంటివి రావడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా కారం తిన్నా కూడా కడుపులో మంట అయితే రావడానికి అవకాశం ఉంటుందండి. దీని పరంగా ఒక 1-2 months మెడిసిన్ తీసుకున్నట్లయితే మాత్రం ఆయుర్వేదిక్లో నార్మల్గా ఇది పోవడానికి అయితే చాలా వరకు అవకాశాలు అయితే ఉంటాయండి. నిజామాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నా పేరు సాయినాథ్ అండి. నమస్తే అండి, చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మాది నందిపేట మండలం, గ్రామం మల్లారం. ఓకే, మీ సమస్య చెప్పండి. మేడం, నాకు 10 mm స్టోన్ అయింది కిడ్నీలో. ఓకేనండి. 10 mm స్టోన్ అయిందండి. ఓకే, లెఫ్ట్ అండి రైట్ అండి? లెఫ్ట్ సైడ్ అండి. ఓకేనండి. పెయిన్ బాగా వస్తా అండి. అయితే చెప్పండి.
అయితే ఆయుర్వేదిక్ మందులు వాడానండి. ఓకేనండి. తర్వాత నొప్పి తగ్గలేదు, మళ్ళీ స్కానింగ్ తీపించుకున్నా. ఓకే. 10 mm ఉన్నదని చెప్పారు. ఓకేనండి. మళ్ళీ తర్వాత స్కానింగ్లో కూడా 10 mm వచ్చింది. అవును. ఓకేనండి. తర్వాత వాళ్ళు ఆరోగ్యశ్రీ కింద పోయాను. ఓకే. పోతే వాళ్ళు అన్నారు 10 mm ఉంటే చెయ్యము అని చెప్పేసిరు. ఓకేనండి. మరి తర్వాత ఇక డబ్బులు లేక ఆయుర్వేదిక్ మందులే వాడాను. ఓకేనండి. అంటే వాళ్ళు క్లియర్గా ఓకే మెడిసిన్తో పాటు నిజామాబాద్ వెళ్ళి లైఫ్ టైమ్ హాస్పిటల్ చూపించుకున్నాను. ఓకేనండి. అయితే స్టోన్ లేదు బాబు, స్టోన్ ఏం లేదు, కరిగిపోయిందని చెప్పారు. ఓకేనండి. తర్వాత చికెన్ తిన్నప్పుడల్లా పెయిన్ వస్తుందండి. పెయిన్ వస్తుంది. ఓకేనండి. కొద్ది వరకు అంటే బ్యాక్ పెయిన్ కూడా కొద్ది వరకు ఇలానే ఉంటుందండి. అంటే ఇప్పుడు స్టోన్ లేదు అంటున్నారు కాబట్టి ఇంకొకసారి మీరు టెస్ట్ చేయించుకోండి ఒకసారి. దాంట్లో మాత్రం ఏమైనా స్టోన్ పరంగా ఉంటే మాత్రం అంటే నార్మల్గా ఇంతకుముందు చెప్పినట్టుగా నాన్ వెజ్ ఐటమ్స్ కానివ్వండి, లేదంటే కొద్ది వరకు జంక్ ఫుడ్ కానివ్వండి, ఆయిల్ ఫుడ్ ఇలాంటివి తీసుకున్నా కూడా కొద్ది వరకు మళ్ళీ ఫామ్ కావడానికి అయితే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఒకసారి అది యుఎస్జీ అబ్డామిన్ చేయించుకున్నట్లయితే మాత్రం మీకు క్లియర్గా తెలుస్తుంది ఉందా లేదంటే వెళ్ళిపోయిందా అనేది. ఒకవేళ లేదు అని అంటే మాత్రం ఏం మెడిసిన్స్ లేకుండా ఓన్లీ వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, అంటే రోజుకి 4 to 5 లీటర్స్ అలా తీసుకున్నట్లయితే మాత్రం, అదేవిధంగా ఎక్కువగా లిక్విడ్ డైట్ ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, వాటర్ కంటెంట్ ఉన్న ఫుడ్ తీసుకోవడం, ఇటువంటి చేసుకున్నట్లయితే మాత్రం మీకు ఫర్దర్గా రాదండి. అదేవిధంగా కొన్ని రోజులు మెడిసిన్స్ పద్ధతులు పాటించినట్లయితే కూడా ఇది చాలా వరకు పోతుందండి మీకు. ఇందాక మీరు చెప్పారు 10 mm సైజ్ ఉన్నంత వరకు మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చు అనేసి. ఒకవేళ సైజ్ ఎక్కువ ఉన్నా సరే మెడిసిన్ ద్వారా క్యూర్ చేయొచ్చు అంటారా? సర్జరీ మస్ట్ అంటారా? అంటే సర్జరీ అంటే ఇప్పుడు పేషెంట్ అంటే మేము క్లియర్గా చెప్తామండి. 10 mm పైన ఉండి వాళ్ళకి పెయిన్ ఉందంటే మాత్రం కంపల్సరీగా సర్జరీకే వెళ్ళమని చెప్తాం. ఎందుకంటే పెయిన్ సివియర్గా కావడం కానివ్వండి, లేదంటే ఒక్కోసారి కిడ్నీ డ్యామేజ్ కావడము, హైడ్రోనెఫ్రోసిస్ రావడం కానివ్వండి, ఇటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఒకవేళ లేదు మేము స్లోగానే తగ్గడం మంచిది, ఆయుర్వేదిక్లోనే మెడిసిన్ తీసుకుంటాం అంటే వాళ్ళకి క్లియర్గా మేము చెప్తే ఏమేం పద్ధతులు పాటించాలనేది కూడా మేము క్లియర్గా చెప్తామండి. ఒకవేళ 10 mm తోటి లేదంటే 10 mm లోపల వస్తే మాత్రము ఒకవేళ పెయిన్ ఉన్నా కానీ ఆ పెయిన్ తగ్గించడానికి మెడిసిన్స్ కానివ్వండి, లేదంటే స్టోన్ బ్లాస్ట్ కావడానికి మెడిసిన్స్ కానివ్వండి ఆయుర్వేదిక్లో ఉంటాయండి. ఓకే. హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఏం లేదు, 2 days కింద 3-4 days నుంచి ఓకే మెల్లమెల్లగా బ్యాక్ నుంచి ఫ్రంట్ కు పెయిన్ వచ్చింది సార్. ఓకేనండి. సో నిన్న స్కానింగ్ తీపించినాం సార్. 5 mm స్టోన్ ఉందని చెప్పారు. ఓకే. సో మెడిసిన్స్ రాయించుకున్నాను సార్. ఓకేనండి. సార్ ఈ మెడిసిన్స్ వల్ల తగ్గే ఆస్కారం ఉందా సార్? కంపల్సరీగా మొత్తం పూర్తిగా తగ్గడానికి అయితే అవకాశం ఉంది ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా. మళ్ళీ కూడా అంటే ఒక్కసారి వచ్చిన తర్వాత ఆ టెండెన్సీ అనేది ఉంటుందండి కిడ్నీలో. ఒక్కసారి వచ్చిన తర్వాత మళ్ళీ అంటే తగ్గిన తర్వాత కూడా మళ్ళీ పదే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఈ ఆయుర్వేదిక్ మందుల ద్వారా కూడా అంటే కొన్ని రోజుల కోర్సు వాడడం, ఇప్పుడు 5 mm అంటున్నారు కాబట్టి ఒక 3-4 months మెడిసిన్స్ వాడినట్లయితే మాత్రం ఫర్దర్గా వచ్చే స్టోన్స్ కూడా రాకుండా ఉండడానికి అయితే మేము మెడిసిన్స్ ఇస్తాం. అదేవిధంగా ఈ స్టోన్ కూడా తొందరగానే వెళ్ళిపోవడానికి, అదేవిధంగా ఇంకేమేం పద్ధతులు పాటించాలి ఫర్దర్గా రాకుండా ఉండాలనేది కూడా మేము క్లియర్గా చెప్తామండి. ఒకసారి మీరు ఇప్పుడు రీసెంట్గా చేయించారంటున్నారు కాబట్టి ఒకసారి రిపోర్ట్ తీసుకొని ఒకసారి స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం దీనికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ మీకు లభిస్తుందండి. సో డాక్టర్ గారు మీరు ఇందాక చెప్పారు 70% ట్రీట్మెంట్, మిగతా 30% డైట్ ప్లస్ లైఫ్ స్టైల్లో చేంజెస్ అన్నారు. సో డైట్ పరంగా ఎటువంటి కేర్ తీసుకోవాలంటారు? డైట్ పరంగా అంటే మెయిన్గా నాన్ వెజ్ ఐటమ్స్ తగ్గించుకోవడం కానివ్వండి, లేదంటే ఆల్కహాల్ స్మోకింగ్ ఏమైనా అలవాట్లు ఉన్న వారిలో కూడా కంపల్సరీగా ఇది రావడానికి అయితే అవకాశం ఉంటుందండి. వీటిని అవాయిడ్ చేసుకోవడం కానివ్వండి, లేదంటే చాక్లెట్స్ కానివ్వండి, కాల్షియంని ప్రేరేపించేవి క్యాబేజ్, క్యాలీఫ్లవర్, లేదంటే పాలకూర, టమాటా కానివ్వండి, లేదంటే సోయా ఉత్పత్తులు కానివ్వండి, ఇటువంటివి కూడా కొద్ది వరకు తగ్గించడం వల్ల పాల పదార్థాలు ఇటువంటి కొద్ది వరకు తగ్గిస్తే కూడా ఇది రాకుండా, అంటే ఒకవేళ వచ్చిందంటే మాత్రం వాళ్ళు కొద్ది వరకు లైఫ్ లాంగ్ కొద్ది వరకు తగ్గించడం మంచిదండి. పూర్తిగా తీసుకోకుండా ఒకవేళ స్టోన్ మొత్తము పోయిన తర్వాత మాత్రం కొద్ది వరకు తీసుకుంటే కూడా పెద్ద నష్టం జరగదు. స్టోన్ ఉన్నప్పుడు అయితే కొద్ది వరకు అవాయిడ్ చేయడం బెస్ట్ అండి. ఇది ఆల్కహాల్ స్మోకింగ్ అయితే లైఫ్ లాంగ్ అవాయిడ్ చేస్తేనే చాలా మంచిది. నాన్ వెజ్ కొద్ది వరకు తగ్గించి బయట ఫుడ్ మాత్రం చాలా కేర్ఫుల్ తీసుకోవాలండి. ఈ రోజుల్లో మనం చూస్తుంటాం చాలా వరకు క్యాన్సర్ కారకాలని, లేదంటే హెల్త్ని పాడు చేసేవి ఉంటాయని చాలా వరకు మనం పేపర్లో చూస్తుంటాం. కాబట్టి వాటిని అన్నిటిని మనం నిరోధిస్తే మాత్రం చాలా వరకు ఫర్దర్గా రాకుండా ఉండడానికి అయితే అవకాశం ఉంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. నమస్కారం మేడం. నమస్తే అండి. డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య చెప్పండి.
సార్ నా పేరు జగదీష్ సార్. నాకు లెఫ్ట్ కిడ్నీ పైన 5 mm స్టోన్ ఉందని చెప్పారు సార్. దానిపైన కొద్దిగా వాపస్ ఉంది సార్, ఇట్లా కొద్దిగా ఉబ్బినట్టుంది. ఓకేనండి. అది చాలా సార్లు ఆయుర్వేదిక్ మందులు కానీ వేరే మందులు వాడినా కానీ సార్ అది స్టోన్ వెళ్తలేదు కానీ సార్ ఉబ్బినట్టుంది సార్ లెఫ్ట్ కిడ్నీ పైన సార్. ఓకేనండి. మీ వయసు ఎంత అండి? వయసు 20 ఉంటుంది సార్ మరి. 20 ఉంటుంది. అంటే వాటర్ ఇంటేక్ పరంగా అంటే ఒకసారి డాక్టర్స్ కలిసిన తర్వాత మొత్తం మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు. మీకు ఆ పద్ధతులు పాటించి ప్లస్ అదేవిధంగా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 3 నెలలు మెడిసిన్స్ వాడుకోవాలని డాక్టర్ చెప్తే మాత్రం 1 month అట్లా వాడుకుంటే కూడా మనకు మళ్ళీ పదే రావడానికి అవకాశం ఉంటుందండి. డాక్టర్స్ చెప్పినట్టుగా కోర్సు లాగా వాడినట్లయితే మాత్రం ఆయుర్వేదిక్లో కంపల్సరీగా మీకు తగ్గడానికైతే స్కోప్ చాలా ఉంది. లేదంటే మాత్రం కొద్ది వరకు లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవడం, లేదంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, ఇటువంటివి చేసుకుంటే కూడా చాలా వరకు ఇది నయం అవుతుందండి. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో రమేష్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. సార్ నమస్కారం సార్. నమస్తే అండి రమేష్ గారు, చెప్పండి. సార్ ఇది చాలా రోజుల నుంచి ఇది చికెన్ తిన్న, ఆలుగడ్డ కూర, బంగాళదుంప కూర తిన్నా కూడా నాకు వెనక బ్యాక్ పెయిన్ చాలా విపరీతమైన నొప్పి వస్తుంది సార్ నాకు. ఓకేనండి. అయితే కడుపు ఉబ్బరంగా ఉంటుంది, వెనక బ్యాక్ సైడ్ బాగా నొప్పి వస్తుంది సార్. ఓకేనండి. ఏంటి అర్థం కావట్లేదు సార్. ఓకేనండి. ఏమైనా టెస్టులు ఏమైనా చేయించుకున్నారండి? టెస్ట్లు ఏం చేయించుకోలేదు సార్. నేనైతే ప్రస్తుతానికి అట్లా మామూలుగా ఊళ్ళో అది ఆర్ఎంపీ డాక్టర్తో ఇంజక్షన్ అది చేయించుకుంటాను. ఓకే. తగ్గిపోతుంది, మళ్ళీ ఆటోమేటిక్ వస్తుంది సార్. ఓకేనండి. ఇప్పుడు దీనికి 2-3 రకాలుగా మనం చెప్పుకోవచ్చు అండి. ఒకటోది గ్యాస్ట్రిక్ ప్రాబ్లం పరంగా కానివ్వండి, అదేవిధంగా ఏమన్నా స్టోన్స్ పరంగా ఉండడం కానివ్వండి, లేదంటే నార్మల్గా బ్యాక్ పెయిన్ రావడం, ఇటువంటివి మనం సహజంగా చూస్తుంటాం. ఒకసారి స్కానింగ్ తీయించినట్లయితే మాత్రం యూఎస్జీ ఓల్ అబ్డామిన్ చేయించినట్లయితే మాత్రం దాంట్లో ఏం లేదు నెగిటివ్ వచ్చిందంటే మాత్రం బ్యాక్ పెయిన్ పరంగా మెడిసిన్స్ వాడుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వాతానికి సంబంధించి అంటే వాతాన్ని ఎక్కువ చేసే ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల పెయిన్ ఎక్కువ వస్తుంది అంటున్నారు. కాబట్టి కొద్ది వరకు అటువంటి కూడా వాత డిసీజ్ కిందకి కూడా మనం ఎక్కువ తీసుకోవచ్చు. బంగాళదుంప తగ్గించుకోవడం, చికెన్ లాంటివి తగ్గించుకోవడం, ఇలా చేసి కూడా చాలా వరకు మీకు నయమవుతుందండి. ఆయుర్వేదిక్ పరంగా తీసుకున్నట్లయితే వాత వ్యాధులకి ఇంటర్నల్ మెడిసిన్తో పాటుగా పంచకర్మ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంటుంది. కాబట్టి ఒకసారి మీరు ఎక్స్రే కానివ్వండి, లేదంటే ఏమైనా ఎంఆర్ఐ స్కానింగ్ తీయించుకొని ఒకసారి స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం దీనికి సంబంధించిన పూర్తి ట్రీట్మెంట్ మీకు లభిస్తుందండి. వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో నమస్తే అండి. హలో మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి, చెప్పండి. సార్ ఏం లేదు సార్, నాకు డయాబెటీస్ ప్రాబ్లం ఉంది. చాలా మంది డాక్టర్లు దాని కారణంగా కిడ్నీకి ప్రాబ్లం వస్తుంది అంటారు. అవునండి. దానికి ముందు జాగ్రత్తగా ఏం తీసుకుంటే మేము ఏం చేస్తే బాగుంటుందని. ఓకేనండి. మీ వయసు ఎంత అండి? ఏం చేస్తుంటారు మీరు? ఏజ్ 23 అండి. నేను వర్క్ ఎలక్ట్రీషియన్. ఓకేనండి. అంటే రీసెంట్గా వచ్చిందా డయాబెటీస్, లేదంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి? 3 years అవుతుంది. 3 years అవుతుంది. ఓకే, చాలా చిన్న ఏజ్లో వచ్చిందండి మీకు. ఒక రకంగా చెప్పాలంటే కొద్ది వరకు ఏమైనా అలవాట్లు ఏమైనా ఉన్నాయండి? సార్ నాకు టీ అలవాటు కూడా లేదండి. ఓకేనండి. మీరు చెప్పినట్టుగా ఇప్పుడు డయాబెటీస్ వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ చాలా వరకు రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒక్కసారిగా అంటే ఇప్పుడు నార్మల్గా డయాబెటీస్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మాత్రం ఎటువంటి బాడీకి ఎటువంటి ఎఫెక్ట్స్ ఇవ్వండి. లేదంటే మాత్రం కొద్ది వరకు డయాబెటిక్ నెఫ్రోపతి అనేది ఒకటి డిసీజ్ రావడానికి అవకాశం ఉంటుంది. అంటే ఏమైనా వాపు కానివ్వండి, లేదంటే ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, మెల్లమెల్లగా కిడ్నీస్ చెడిపోవడం, ఇలాంటివి జరుగుతుందండి. కాబట్టి కొద్ది వరకు జాగ్రత్తలు అంటే ప్రతి 3 monthsకో లేదంటే కంపల్సరీగా 6 monthsకో ఒకసారి సీరం క్రియాటినిన్ కానివ్వండి, బ్లడ్ యూరియా అంటే రీనల్కి కిడ్నీకి సంబంధించిన టెస్టులు చేయించుకున్నట్లయితే మాత్రం దాని పనితీరు ఎలా ఉందనేది కూడా క్లియర్గా చెప్తారు. వీటన్నిటికీ మూలం డయాబెటీస్ కాబట్టి డయాబెటీస్ని అదుపులో ఉంచుకున్నట్లయితే మాత్రం ఈ టెస్టులు కూడా అవసరం లేదండి. ఒకసారి మీరు డయాబెటీస్ని అదుపులో ఉంచుకునేందుకు ఎక్కువగా ప్రయత్నించండి. డాక్టర్ గారు, కిడ్నీలో స్టోన్స్ కాకుండా ఇంకే ప్రాబ్లమ్స్ వస్తాయి కిడ్నీస్కి? అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. కాకపోతే ఎక్కువగా మనకు చెప్పేది మాత్రం అంటే జనరల్గా చాలామందికి వచ్చేది మాత్రం స్టోన్స్ పరంగానే. ఇవి కాకుండా ఏమైనా ఇన్ఫెక్షన్స్ గురి కావడం కానివ్వండి, అదేవిధంగా కొద్ది వరకు అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్లు కానివ్వండి, క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్లు కానివ్వండి, లేదంటే ప్యారెన్కైమల్ చేంజెస్ కానివ్వండి, లేదంటే ఏమన్నా ట్యూమర్స్ లాగా ఫామ్ కావడము కిడ్నీస్ పైన, ఇటువంటివి కూడా మనం సాధారణంగా చూస్తుంటామండి. అదేవిధంగా పాలిసిస్టిక్ కిడ్నీస్ కానివ్వండి, ఇటువంటి చాలా రకాల డిసీజెస్ ఉంటాయి. కాబట్టి మనం
ఎక్కువగా మాత్రం డిస్కస్ చేసేది మాత్రం కిడ్నీ స్టోన్స్ పరంగా చెప్తాం. వీటన్నిటికి మూలం అంటే ఏదో ఒక డిసీజ్ పరంగా అంటే బీపీ షుగర్లు రావడం కానివ్వండి, ఏదైనా డిసీజ్ పరంగా ఎక్కువగా కిడ్నీస్ డ్యామేజ్ కావడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాని పరంగా కొద్ది వరకు కేర్ తీసుకోవాలి. ఇప్పుడు ఇన్ఫెక్షన్స్ పరంగా ఎక్కువ తీసుకున్నట్లయితే మాత్రం హైజీన్ అండి ఎక్కువగా. ఇప్పుడు నార్మల్గా ఫీమేల్స్లో ఎట్లా అంటే యూరెత్ర చిన్నగా ఉండడం వల్ల కొద్ది వరకు అంటే టాయిలెట్స్ అపరిశుభ్రంగా ఉంటే కూడా ఎక్కువ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. మూత్రంలో మంట కానివ్వండి, లేదంటే పదే ఇన్ఫెక్షన్స్ గురి కావడం. ఇలా కాకుండా కొద్ది వరకు హైజీన్ మెయింటైన్ చేసుకుంటూ వాటర్ క్వాంటిటీ పెంచుకుంటూ ఉంటే మాత్రం కంపల్సరీగా ఇది నార్మల్ స్టేజ్కి రావడానికి అవకాశం ఉంటుంది. అంటే వాటర్ కంటెంట్ పరంగా అయితే ఎక్కువగా రీనల్ క్యాలిక్యులై పరంగా స్టోన్స్ పరంగానే ఎక్కువ వాటర్ ఇంటేక్ చేస్తే చాలా మంచిది. అదేవిధంగా ఇప్పుడు నార్మల్గా రీనల్ ఫెయిల్యూర్లో మాత్రం కొద్ది వరకు వాటర్ క్వాంటిటీని తగ్గించుకుంటే మంచిది. అంటే వాళ్ళు క్లియర్గా చెప్తారండి డాక్టర్స్, క్రియాటిన్ లెవెల్స్ కానివ్వండి ఇటువంటి చెక్ చేసి రీనల్ ఫెయిల్యూర్ ఉందా లేదంటే నార్మల్గానే ఉందా అనేది చెప్తారు. దాన్ని బట్టి కూడా డైట్ అనేది డిసైడ్ కావడానికి అయితే అవకాశం ఉందండి. ఓకే, వరంగల్ నుంచి కాలర్ ఉన్నారు. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి. నా పేరు తిరుమల అండి. ఓకే చెప్పండి తిరుమల్ గారు. మేడం మా మావాడు పండవి మేడం, పేషెంట్ పేరు. ఓకేనండి, పేషెంట్ పేరు పండవి సార్. ఓకేనండి చెప్పండి. అయితే అతనికి రైట్ సైడ్ స్టోన్ వచ్చిందండి. 2 సైడ్స్, రైట్ లెఫ్ట్ 2 సైడ్లు. ఓకే అయితే సార్ రైట్ సైడ్ స్టోన్ తీసాం సార్, సర్జరీ అయింది అయింది సార్. రైట్ సైడ్ తీయించేసాము. Okay. 6 నుంచి 8 వరకు ఉండేది. ఓకేనండి. అయితే సార్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కూడా తీయాలి 1 మంత్ తర్వాత అని చెప్పారు సార్. ఓకేనండి, ఇప్పుడు సైజ్ ఎంత ఉందండి? తీయించలేదు సార్. 2 కిడ్నీలు ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందేమో మేము తీయించలేదు సార్, పోలేదు. ఓకే దాదాపు 1 మంత్ అవుతుంది సార్. ఓకేనండి, సైజ్ ఎంత ఉందండి? అది ఆయుర్వేదిక్ లో ఏమన్నా ఉంటుందా అని. ఉంటుందండి మెడిసిన్స్, కాకపోతే సైజ్ ఎంత ఉంది ఇప్పుడు లెఫ్ట్ కిడ్నీలో? 8 mm సార్. 8 mm. ఓకేనండి, అవునవును సార్. ఓకేనండి. అది అలాగే ఉంటే మాత్రం చాలా ఫర్దర్గా ఇంకా పెరగడానికి అయితే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కొద్ది వరకు అంటే ఆయుర్వేదిక్ మెడిసిన్స్ యూజ్ చేసినట్లయితే మాత్రం అది చాలా వరకు పోవడానికి అయితే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కిడ్నీ నుంచి ఇంకో కిడ్నీలో కూడా వచ్చింది అని అంటున్నారు. కాబట్టి కొద్ది వరకు లైఫ్ స్టైల్ పద్ధతులు కానీ లేదంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, అదేవిధంగా ఒక వీక్లీ 1 or 2 ఉల్వల కషాయం తీసుకోవడం కానివ్వండి, ఇటువంటివి చేస్తే కూడా చాలా వరకు ఇది తగ్గడానికి అయితే అవకాశం ఉంటుంది. అక్కడ స్టోన్ కరగడానికి లేదంటే బ్లాస్ట్ కావడానికి అయితే ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా అవకాశం అయితే ఉంటుంది. అసలు కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కాకుండా ఎటువంటి జాగ్రత్త తీసుకోవాలంటారు? అంటే ఇప్పుడు నార్మల్గా ఫ్యామిలీ హిస్టరీలో ఎవరికన్నా ఉంది లేదంటే వాళ్ళు ఇంటేక్ తక్కువ తీసుకున్నట్లయితే మాత్రం కొద్ది వరకు పెయిన్ ఏమైనా వచ్చిందంటే లేదంటే మూత్రంలో మంట వచ్చిందంటే కంపల్సరీగా టెస్ట్ చేయించుకోవాలి. దాంట్లో ఏం లేదంటే మాత్రం అంటే ఫర్దర్గా రావడానికైతే స్కోప్ పరంగా అట్లా మంట రావడం కానివ్వండి లేదంటే పెయిన్ రావడం కానీ జరుగుతుంది. అట్లా రాకుండా ఉండాలంటే కొద్ది వరకు కాల్షియం పదార్థాలని తగ్గించడం కానివ్వండి, అదేవిధంగా వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, కరెక్ట్గా టైం టు టైం భోజనం చేయడం, ఇలాంటివి చేస్తే కూడా చాలా మంచిదండి. అంటే ఎక్కువగా జంక్ ఫుడ్ అంటే వాటర్ కంటెంట్ లేని ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, డ్రై ఐటమ్స్ ఎక్కువగా తీసుకున్నట్లయితే కూడా ఇది రావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఏమైనా అలవాట్లు ఉంటే కూడా అది మానుకుంటే ఇంకా చాలా మంచిదండి. సో మెయిన్ వాటర్ ఇంటేక్ బాగా తీసుకోవాలంటారు. అవునండి. సో కొంతమందికి ఆల్కహాల్ కానివ్వండి, స్మోకింగ్ కానివ్వండి అలవాటు ఉంటుంది. అవును. సో వాళ్ళలో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయితే వాళ్ళు ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? అంటే అది ఇమ్మీడియట్గా అది మానేస్తేనే మంచిదండి. లేదంటే నార్మల్గా స్టోన్స్ పరంగానే కాకుండా ఏమన్నా ఇన్ఫెక్షన్స్ కానివ్వండి లేదంటే ఇంకా హైడ్రోనెఫ్రోసిస్ ఇటువంటివి కూడా కొద్ది వరకు అంటే కిడ్నీని పాడు చేసే కారకాలు కూడా దాంట్లో ఉంటాయండి. కాబట్టి ఇప్పుడు నికోటిన్ కానివ్వండి లేదంటే ఆల్కహాల్కి సంబంధించింది కానివ్వండి అటువంటివి కూడా కిడ్నీ పైన డైరెక్ట్ ఎఫెక్ట్ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా ఉంటే మాత్రం కంపల్సరీ అది మానేస్తేనే మంచిదండి. ఇంకేమైనా వ్యాధులు ఉంటే మాత్రం బీపీ షుగర్ ఇలాంటివి ఉంటే మాత్రం ఇంకా తొందరగా ఎఫెక్ట్ ఇవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏ దాంట్లో అయినా కానివ్వండి కిడ్నీ పైన ఏమైనా ఎఫెక్ట్ పడుతుంది, క్రియాటినిన్ లెవెల్స్ ఏమైనా పెరుగుతున్నాయంటే మాత్రం ఇటువంటి అలవాట్లు ఉంటే మాత్రం కంపల్సరీగా వాళ్ళు మానుకుంటేనే మంచిదండి ఫర్దర్గా. ఓకే, సో ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఒకవేళ కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అయిన తర్వాత కూడా కొంతమంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. అవునండి. జస్ట్ ఫర్ పెయిన్ రిలీఫ్ కోసం ఏదో ఒక టాబ్లెట్స్ వాడుతూ ఉంటారు. దానివల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయంటారు? ఇప్పుడు నార్మల్గా కిడ్నీస్లో ఇప్పుడు ఏమైనా స్టోన్స్ లాగా ఫామ్ అయితే కొద్ది వరకు ఇప్పుడు మిడ్ పోల్ నుంచి కిందికి రావడం ఇటువంటి దానివల్ల ఏమవుతుందంటే కిడ్నీ వాపుకు గురి కావడం జరుగుతుంది. హైడ్రోనెఫ్రోసిస్ కిందికి తీసుకోవచ్చండి. లేదంటే సిస్టైటిస్ పరంగా కానివ్వండి అంటే మూత్రాశయం వాపునకు గురి కావడం కానివ్వండి ఇటువంటి కొద్ది వరకు జరగడానికి అయితే అవకాశాలు ఉంటాయి. అప్పుడు మనం లెవెల్స్ కింద చెక్ చేస్తే క్రియాటినిన్ లెవెల్స్ చెక్ చేస్తే మాత్రం చాలా హై ఒక 3-4 అట్లా ఉండడానికి అయితే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా మనకి ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఇన్ఫెక్షన్కి ఏమైనా గురి అయిందా లేదంటే స్టోన్స్ పరంగా ఇట్లయిందా అనేది కూడా కొన్ని సైలెంట్ స్టోన్స్లో మనకు తెలియదండి. లేదంటే కొందరు తెలిసినా కూడా దాన్ని నెగ్లిజెన్స్ చేస్తారు, జస్ట్ పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం. అట్లా కాకుండా మనకు శాశ్వత పరిష్కారం దొరకడానికి మాత్రం ఆయుర్వేదిక్లో చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి దీని పరంగా, స్టోన్స్ పరంగా కానివ్వండి
లేదంటే కిడ్నీలో ఏమైనా మార్పులు సంభవిస్తే మాత్రం. అంటే నార్మల్గా జనరల్గా ఇప్పుడు క్రానిక్ కిడ్నీ డిసీజ్ పరంగా కూడా కొంతమంది వస్తుంటారు, అంటే బాగా కాలు వాపు వచ్చి అటువంటి వాళ్ళకు కూడా కొద్ది వరకు ట్రీట్మెంట్ అనేది అంటే మా వల్ల అయినంత వరకు మాత్రం, అంటే కిడ్నీ ఎంతవరకు పాడైపోయింది అనేది కూడా మనకు టెస్టుల ద్వారా క్లియర్గా తెలుస్తుంది. దాన్ని బట్టి కూడా మేము ట్రీట్మెంట్ క్లియర్గా వాళ్ళకి చెప్తామండి, దాని పరంగా కూడా ట్రీట్మెంట్ ఇస్తాం. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. మేడం నమస్తే మేడం, చెప్పండి. మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాం మేడం. ఓకే, మీ సమస్య చెప్పండి. నా ఏజ్ 33 years. ఓకేనండి. అయితే యాక్చువల్గా ఒక 7 years క్రితం ఒక 2-3 times కిడ్నీలో స్టోన్స్ వల్ల పెయిన్ వచ్చింది. హాస్పిటల్కి వెళ్తే స్కాన్ చేసి అన్ని చెప్పారు, కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయని. ఓకే. అప్పుడు మెడిసిన్ ఇచ్చారు. 2-3 times మళ్ళీ పెయిన్ వచ్చింది, మళ్ళీ తగ్గింది. ఒక స్టోన్ మాత్రం యూరిన్ ద్వారా పడ్డది అప్పుడు. ఓకేనండి. మళ్ళీ మధ్యలో ఒక 5 years గ్యాప్ వచ్చి మళ్ళీ ఈ సంవత్సరం సమ్మర్ లో కూడా మొన్న ఒక 15 రోజుల క్రితం బాగా ఇబ్బంది పడ్డాను. ఒక 15 days కంటిన్యూగా పెయిన్ వస్తూనే ఉండేది. ఓకే. మళ్ళీ ఇక్కడ మంచిర్యాలలో స్కానింగ్ తీస్తే స్టోన్స్ ఉన్నాయని చెప్పారు, కానీ స్కానింగ్ లో ఏ సైజ్ ఉన్నాయి, ఏ కిడ్నీలో ఉన్నాయని మాత్రం చెప్పలేదు. ఓకేనండి. అయితే మెడిసిన్ ఇచ్చారు. మళ్ళీ ఈ సంవత్సరం కూడా ఒక స్టోన్ యూరిన్ ద్వారా పడ్డది. ఇప్పుడైతే పెయిన్ లేదు, అది మళ్ళీ వస్తూనే ఉంటాను. దీనికి ఎట్లా శాశ్వత పరిష్కారం ఏమైనా ఉన్నదా? ఓకేనండి, ఆయుర్వేదిక్లో శాశ్వత పరిష్కారం ఉందండి. ఒకసారి అంటే డాక్టర్స్ కూడా మీకు చెప్తారు, మళ్ళీ రాకుండా ఉండాలంటే ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి, ఏ ఫుడ్ని తగ్గించుకోవాలి, వాటర్ కంటెంట్ ఎలా తీసుకోవాలనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్తారు. అటువంటి పద్ధతులు పాటించుకుంటూ ఆయుర్వేదిక్లో మెడిసిన్స్ ఇప్పుడు మీరు పదే వస్తున్నాయంటున్నారు కాబట్టి 6 to 8 months రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకున్నట్లయితే మాత్రం మళ్ళీ ఫర్దర్గా వచ్చే ఛాన్స్ అనేది లేదండి. అదేవిధంగా కొన్ని రకాల పదార్థాల వల్ల కూడా, అంటే మనకు తెలియకుండా కొన్ని రకాల పదార్థాల వల్ల కూడా స్టోన్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమేమి తీసుకుంటే స్టోన్స్ అనేది రాకుండా ఉంటాయో వాళ్ళు క్లియర్గా చెప్తారు. అదేవిధంగా ఆయుర్వేదిక్ మెడిసిన్ ద్వారా ఫర్దర్గా ఈ స్టోన్స్ రాకుండా ఉండడానికి కూడా చక్కటి మెడిసిన్స్ ఆయుర్వేదిక్ పరంగా ఉన్నాయండి. ఒకసారి మీరు రిపోర్ట్స్ తీసుకొని, మళ్ళీ రీసెంట్ రిపోర్ట్స్ ఏమైనా ఉంటే మాత్రం ఒక్కసారి తీసుకొని స్టార్ ఆయుర్వేద వైద్యుల్ని కలిస్తే మాత్రం దీనికి సంబంధించిన మీకు పూర్తి ట్రీట్మెంట్ మీకు లభిస్తుందండి. సో ట్రీట్మెంట్తో పాటు డైట్ పరంగా కానివ్వండి, లైఫ్ స్టైల్ పరంగా కానివ్వండి, కేర్ తీసుకుంటే మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి. అవునండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 న్యూస్.